ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రకృతిలో ఏం సంభవిస్తుందో ఎరగని పరిస్థితులు ప్రపంచమంతటా వెళ్ళిపోతున్న స్థితిలో మనం గమనిస్తా ఉన్నాం. ఏంటి యొక్క అవరోధాలు, ఏం జరుగుతా ఉంది, కారణం ఏమిటి అంటే పేక మేడల్లాగా కూలిపోయిన భవనాలు, బ్రిడ్జిలు ఇరిగిపోయినాయి. అంతస్తులు కట్టుకొని బాగా జీవిద్దామనుకున్న 30-40 అంతస్తులు కట్టుకున్న భవనాలు కూడా బడబడ పేక మేడల్లాగా ఇసుక తిప్పల్లో కట్టిన మంచి బిల్డింగ్ లాగా కూలిపోయిన పరిస్థితి కనబడుతున్నాయి. ఎక్కడో కాదు, బ్యాంకాక్. నేను శుక్రవారం దినాన మధ్యాహ్న కాలమున 11 నుంచి 12 ప్రాంతం మధ్యలో ఒక భయంకరమైన భూకంపము బ్యాంకాక్ను మయన్మార్ చుట్టింది. అప్పటికే కదులుతా ఉంది, మొత్తం టోటల్ కదులుతా ఉంది. జనాలు రోడ్ల మీదకి వచ్చి చూస్తూ ఉన్నారు. ఏంటోనే అనుకున్నారు. తీరా చూడగానే ఒక పెద్ద భవంతి, అక్కడ నుంచి నీళ్లు గారుతా ఉన్నాయి. అదేంటో తెలుసా? సెనేటర్స్, చాలా డబ్బున్న వాళ్ళు, కోట్ల పడగలెత్తిన వారు, విఐపీలు, హోదా కలిగిన వారు అనేక మంది ఆ యొక్క బిల్డింగ్లో అతిక్రమం, పాపం అంతా జరిగే కార్యక్రమాలు జరిగే పరిస్థితి మయన్మార్ అండ్ బ్యాంకాక్ ఆ ప్రాంతాలు. ఆ బిల్డింగ్ అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు పైన అంతస్తు. టాప్లో అక్కడ కట్టుకున్న అంతస్తుల నుంచి కింద జల నీరు గారుతా ఉంటే ఏంటో అనుకున్నారు వాళ్ళు. ఏం జరుగుతుందో తెలియక నీరు గుర్తులు చూస్తున్నారు. ఏదో చిన్న ప్యాచెస్ వచ్చిందేమో అనుకున్నారు. కానీ ఒక్క సెకండ్ వ్యవధిలో అందరూ చూస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి చూస్తూ వీడియోలు తీస్తూ ఉన్నారు. వీడియోలు చూస్తూ ఉండగానే 30 అంతస్తులు, దాదాపు 30 అంతస్తులు కట్టి, స్కైప్ వ్యూవర్ అంటారు దాన్ని, కట్టి దాన్ని సిద్ధం చేసి పెట్టారు. అది పనులు వర్క్ జరుగుతూ ఉంది. దాన్ని చూస్తూ ఉండగానే మొత్తం కదిలింది. సెకండ్ల వ్యవధిలోనే మొత్తం కూలిపోయిందండి. బ్రిడ్జీలు కూలిపోయినాయి, హాస్పిటళ్ళు కూలిపోయినాయి. ఒక ఘోరమైన ప్రమాదం జరుగుతూ వచ్చింది. విషాదకరమైన పరిస్థితి. కన్నీరు మున్నీరై బ్యాంకాక్, మయన్మార్, థాయిలాండ్, ఇదొక్క తీవ్రత నేపాల్కు బాకింది. ఈ తీవ్రత భారతదేశానికి కూడా పాకబోతుంది అనేది చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు ఎంతో వేదనకు గురైన పరిస్థితి. మయన్మార్, థాయిలాండ్ ఘోరంగా వాళ్ళు అనుకున్నారు, మేము కట్టుకొని బాగుంటాము, మా జీవితం ఇది ఎంత సుఖంగా ఉంటుంది అనుకుని. కానీ పరిస్థితులు చూడండి ఎంత తారుమారు చేస్తూ వచ్చాయి. ఇంకొక సంఘటన చూస్తే, ఒక మయన్మార్లో ఉన్న వ్యక్తి, ఈ బౌద్ధం ధరించిన సన్యాసి అంటారుగా, అతను వీడియో చూస్తూ ఉన్నాడు. ఏమైందిలే చిన్న వీడియో చూద్దాం అనుకున్నాడు. తీస్తుండగానే తన ముందే ఒక పెద్ద భవనం కూలిపోయి, గుండె జారిపోయి. ఏంటి పరిస్థితి? ఎన్నడూ లేదే చరిత్రలో. ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో వచ్చిన భూకంపాన్ని చూసాం, కానీ ఇదేంటి ఇంత దారుణంగా ఉంది అని అక్కడున్న వారు సాక్షి చెబుతున్నారు. కరెంటు కట్ అయిపోయింది, 180 మంది చనిపోయారు, 1000 మంది గాయాల పాలైపోయారు. విషాదకరమైన వాతావరణంలోనికి ఆ ప్రజలు వెళుతున్న సంఘటన మనం చూస్తా ఉన్నాము. థాయిలాండ్, మయన్మార్, దీనికి ప్రసిద్ధి ఇవి తెలుసా మీకు? దేనికో? ప్రతి ఒక్కరూ థాయిలాండ్కి వెళ్ళి, మయన్మార్కి వెళ్ళి, అక్కడున్న గ్యాంగ్టాక్ ప్రాంతాలకు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? అత్యధికమైన పాపము చేయడానికి కారణంగా భావిస్తాం. అత్యధికమైన పాపం థాయ్ మసాజ్ అంటారు. చాలా మంది వెళ్ళి డ్రగ్స్కి, వెపన్స్కి, సెక్సువల్ హరాస్మెంట్కి, న్యూడిటీకి కేంద్ర బిందువుగా కనబడే పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి? ఇప్పుడైనా అర్థం చేసుకోలేమా? దయచేసి అర్థం చేసుకుందాం. పరిస్థితులు ఎంత దారుణంగా మారుతున్నాయంటే, ఇప్పుడున్న పరిస్థితి తర్వాత ఉండట్లేదండి. ఏమి జరుగుతుందో తెలియదు. బైబిల్లో రాయబడతా వచ్చాయి దీని గురించి సంఘటన. మత్తయి సువార్త 24వ అధ్యాయం వీటి గురించి ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఒక భయంకరమైన ప్రమాదాలు మనం చూస్తాం, అనేకమైనవి చూస్తామని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు.
ఇప్పటికైనా మనం బ్రతికేది భూమి మీద కొంతకాలమే కాబట్టి నమ్మకంగా బతుకుతాం, పాపాన్ని మానదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. యుగకరమైన బ్రతుకును మనం చేస్తే దేవుడు కృప చూపించి సహాయం సిద్ధంగా ఉంటాడు. అనేక మందిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అనేక మందిని మయన్మార్, థాయిలాండ్కి రాజధాని బ్యాంకాక్. ఇప్పుడు అక్కడున్న ప్రధానులు కానీ అందరూ చేతులు ఎత్తేసారు, ఏం చేయలేని పరిస్థితి. ఒక్కసారి కాదు వచ్చింది భూకంపం, 6 సార్లు వచ్చిందంట ఒకే రోజు 6 సార్లు కలుగుతా వచ్చింది. మధ్యాహ్నం వస్తే ఎంబటే ఆ తర్వాత వచ్చేసి తర్వాత వస్తానే ఉంది, కదులుతూ ఉందండి. ఇప్పుడు మన యొక్క కడుపులో ఏదైనా తిన్నది సరిగా లేకపోతే ఎంత వికారంగా ఉంటుంది తెలుసా? అంత వికారంగా అక్కడ కనబడతా ఉంది. రోడ్లు నిర్వహించినాయి. రోడ్లు ఎలా నోరు తెరుచుకుంటే ఏ విధంగా నెరదించుకో అంత నెరలిచ్చినాయి రోడ్లు. కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, కొన్ని కొట్టుకుపోయినాయి. చాలామంది నిరాశలై బాధపడుతున్న పరిస్థితి. మన భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. అనేకమైన విషాదకరమైన వాతావరణ ఛాయలు కనబడుతున్నాయి. కాబట్టి మయన్మార్ గురించి, థాయిలాండ్ గురించి, నేపాల్, భూటాన్, ఈ పరిసర ప్రాంతాలు, భారతదేశం, చైనాకు కూడా ఇది తాకింది. చైనాకు కూడా ఇది తాకడం జరుగుతుంది. ఏం సంపాదించే సంపాదన ఉంటుందా? కట్టుకున్నారు వాళ్ళు, అబ్బా నేను కట్టుకొని జీవిస్తాను, హ్యాపీగా బ్రతుకుతాం అనుకున్నారు. ఏం ప్రయోజనం? దేవుడు ఎప్పుడు కదిలిస్తాడో తెలియదు. మనం చేసే పాపమును బట్టి ప్రకృతికి విపరీతమైన కోపముతో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడవచ్చు, ఏంటండి పరిస్థితి అంటే మనమేం చెప్పలేం, అవునని కానీ కాదని కానీ చెప్పలేగలం. అంత దేవుడు చేసే కార్యాలు ఇవన్నీ. ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆలోచిద్దాం, వీటి గురించి భారంతో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మయన్మార్ గురించి, భూటాన్, నేపాల్, ఆ ప్రాంతాల గురించి. చాలామంది దేవుని ఎరగని వారు, రక్షణ పొందకుండా చనిపోతే నరకానికి వెళ్తాం. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి, ఎందుకంటే యేసుక్రీస్తును నమ్ముకోవాల్సింది ఎందుకు? కారణం ఏంటంటే ఎవరు మన కొరకు పాపమును తీసివేస్తారని చెప్పిన వారు లేరు. నీళ్ళ ద్వారా పాపము చెప్తారు, లేకపోతే వాటి ద్వారా పాపము చెప్తారు. కానీ పాపం ఎలా పడుతుందంటే అత్యధికమైన విలువైనది ఏంటంటే ప్రపంచంలోని రక్తం చాలా విలువైనది, బ్లడ్. ఆ రక్తం ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపాన్ని తీసివేయలేదు. యేసుక్రీస్తు రక్తం పాపాన్ని తీసేస్తుందని ఆయన పరమను విడిచి భూమి మీదకి వచ్చి మనందరి కొరకు పాపాలను క్షమించుకోవడానికి ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ యేసుక్రీస్తుని నమ్ముకుంటే క్షమాపణ కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, దేవుని కొరకు జీవించగలం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియదు. భూకంపాలు వస్తాయేమో, సునాములు వస్తాయేమో, ఏమి అల్లలు జరుగుతాయేమో తెలియదు, అత్యధిక తెగుళ్ళు వస్తాయేమో తెలియదు. మత్తయి సువార్త అనేకమైన విషయాలు, మార్కులు, లూకాలు అనేకమైన విషయాలు దేవుడు రాయిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఆలోచిద్దాం. భారంతో మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎవరికి కలగక మానవ కలుగుతూ ఉంటాయి, కానీ ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు ఒక నష్టం వచ్చిందంటే మనం ఆలోచిస్తామా లేదా? ఎందుకు కలిగింది ఇది? కారణం ఏంటి? ఏ వ్యాపారం నాకు ఎందుకు నష్టం వచ్చింది? ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తామా లేదా? ఆలోచించండి. వచ్చే స్థితిని, వచ్చే దుర్గతిని బట్టి ఆలోచించండి. ఆలోచించకుండా ఉండొద్దు. ముందు వెనక ఏం జరగబోతుంది అనే ఒక వివేచన కలిగి, ఆలోచన కలిగి బ్రతకండి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ ప్రాంతాల గురించి భారంతో, కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఎంతోమంది నిరాశలు అయిపోయినారు. కరెంటు పోయింది, పాలు లేవు, గుడ్లు లేవు, ఆహారం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఇలా జరుగుతుందో తెలియదు. మనిషి బ్రతికేది భూమి మీద ఒక్కటే. నువ్వు ఆకాశంలో బతకవు, చంద్రుడి దగ్గర బతకవు, అంగార గ్రహం దగ్గర ఎక్కడ లేదు జీవము, భూమి మీదనే. ఆ బ్రతుకు కూడా 60-70 సంవత్సరాలే. ఏం చేస్తాం? కాబట్టి నా బ్రతికి ఏసై కొరకు బ్రతుకుదాం, నమ్మకంగా జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకు. దయచేసి తెల్లడ వంచి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నానయ్యా, కృప చూపించాడు. అల్లాడిపోతా ఉన్నాయి. తెలియక చేసిన పొరపాట్ల వలన పని కలుగుతూ ఉన్నాయి.
దేవాన్ని నమ్ముకొని చనిపోతే ఏ బాధ లేదు. దయచేసి సహాయం చేసి అందరూ రక్షణ పొందే కృపలేదు. మా పొరపాట్లు కూడా మన్నించమని వేడుకుంటాం. యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్. మార్కాపురంలో ప్రతి ఆదివారం ఉదయకాలం 10:30కు జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పారాను ప్రార్థన ఉంది, బైబిల్ పవర్ మినిస్ట్రీ, పారాను బైబిల్ పవర్ మినిస్ట్రీ, పారాను ప్రార్థనా మందిరం ఉంది. ఉదయం 10:30కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, గొప్ప ఆత్మీయ మేలు పొందండి, వాక్యానుసారమైన విధానంలో మీరు నడచండి. దేవుడు మిమ్మల్ని కృప చూపించి నడిపించి ఒక ఉన్నతమైన స్థితిలోకి మిమ్మల్ని ఆశ్రయించడానికి దేవుడు సహాయం చేస్తారు.